హలో ఆల్, వెల్కమ్ టు ధనేపి క్యాపిటల్ ఛానల్. సో ఈ వీడియోలో వై ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది వై టు వీ నీడ్ టు డూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ప్లస్ మన ఫ్యూచర్ సెక్యూరిటీ అనమాట. ఓకే, సో కరెంట్ సెక్యూరిటీ ప్లస్ ఫ్యూచర్ సెక్యూరిటీ అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే. సో ఇన్వెస్ట్మెంట్లో ఎట్లా అంటే ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫ్యూచర్ ఉండొచ్చు ఆర్ కరెంట్ కూడా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యూచర్ అనమాట. సో అందరూ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే రేపు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎవరు తెలియదు. ఓకే, మనం ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ ఒక ఫ్యూచర్ గోల్స్ లైక్ మనకు బిజినెస్ కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఆర్ లైక్ మనకి చైల్డ్ మ్యారేజ్ ప్లానింగ్ కానీ ఇంకో హోమ్ ప్లానింగ్ కానీ కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ. సో ఇలా మనకి ఈఎంఐ లోన్ క్లియర్ దానికి అట్లా ఏదైనా ఒక రీజన్ అయితే ఉంటుంది మనకి ఇన్వెస్ట్మెంట్స్కి. సో దాని పర్పస్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ రీజనే మనకి గోల్ అనమాట. సో ఒక గోల్ సెట్ చేసుకోవాలి, ఒక రీజన్స్ ఉంటాయి, దాన్ని గోల్ సెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం. సో ఇన్వెస్ట్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి మనకి. సో బేసికల్లీ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఫ్యూచర్లో వెల్త్ జనరేట్ చేయడం అనమాట, ఒక లాంగ్ టర్మ్ ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ ప్లస్ ఎమర్జెన్సీ కూడా మనకి అనుకోవచ్చు, ఎమర్జెన్సీ సెక్యూరిటీ కూడా. సో మనకి ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఒక స్టాక్ మార్కెట్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, ఒక గోల్డ్ ఒకటి, ఓకే, అండ్ ఒక బిట్కాయిన్ కూడా చెప్పండి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ అనమాట. స్టాక్ మార్కెట్లోనే మనకి బిట్కాయిన్ కానీ ఒక గోల్డ్ కానీ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అనుకుందాము. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. సో టూ ఉన్నాయి అనమాట, ఒక రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒకేసారి లక్షల్లో వ్యవహారం అంత ఇన్వెస్ట్ చేయలేము. సో హై రిస్క్ కూడా, అంటే ప్రతిదీ రిస్కే. ఓకే, అలా అని మనకి ఇన్వెస్ట్ చేయకుండా ఉండలేము. అండ్ మనకి రియల్ ఎస్టేట్ అదొకటి. అండ్ రియల్ ఎస్టేట్ కాకుండా స్టాక్ మార్కెట్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో మళ్ళీ డైరెక్ట్ స్టాక్స్ కానీ, డైరెక్ట్ స్టాక్స్లో మనకి రెగ్యులర్ స్టాక్స్ కానీ, ఒక యూఎస్ఏ సంబంధించిన యునైటెడ్ స్టేట్స్ స్టాక్స్ కానీ, ఒక బిట్కాయిన్ కానీ, ఒక గోల్డ్ కానీ. సో ఇవి స్టాక్స్. అండ్ రెండో కేటగిరీ వచ్చేసేసి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అండ్ కొత్తగా ఈటీఎఫ్స్ అని కూడా వచ్చాయి. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం. సో అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ లైక్ గోల్ ఏంటి అంటే మనకి లైక్ కరెంట్ సెక్యూరిటీ, కరెంట్ ఎమర్జెన్సీకి, ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఒక వెల్త్ క్రియేట్ చేయడం బేసికల్లీ. సో అల్టిమేట్గా ఏంటి అంటే మనకి రిటర్న్స్ చూసుకోవడమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన, దేంట్లో బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేసినా అల్టిమేట్గా మనకు ఒక లాంగ్ టర్మ్ ఒక సర్టెన్ ఇయర్స్ 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ దానికి రిటర్న్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనమాట. సో అలా చూసుకొని డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ ధనేపి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇక్కడ మేము సర్వీసెస్ ఆఫర్ చేస్తాం. ఎవ్రీ ఇయర్లీ మేము ఇంత ఛార్జ్ చేస్తాము సబ్స్క్రిప్షన్ ఫీజ్. అండ్ వీ ఆఫర్ ఫినాన్షియల్ అడ్వైజర్ సొల్యూషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, అంటే వే టు ఇన్వెస్ట్. స్టాక్ మార్కెట్లో వెళ్తే వాట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వీ నీడ్ టు చూస్, అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసి పర్ఫామ్ చేస్తున్నారు లేదా రివ్యూ చేస్తాం ఒక 6 మంత్స్కి, ఎవ్రీ ఇయర్లీ. సరిగా పర్ఫామ్ చేస్తే వేరే ఫండ్ మార్చడం, ఉన్నవి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్సే తీసుకొని రావడం. ఓకే, సో ఒక గోల్ సెట్ చేయడము, గోల్ సెట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ సెట్ చేయడము. సో అది కాకుండా మనకి ఫర్దర్గా స్టాక్స్లో కూడా హెల్ప్ చేయడము. ఓకే, ఈటీఎఫ్స్ కానీ అట్లా. సో సో ఇలా ధనేపి క్యాపిటల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి పర్సన్ లైఫ్లో మ్యాండేటరీ. సో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, అంటే మా సర్వీసెస్ ఒక డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ పింగ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.